ఇది చాలా బాగుందయ్యా. శేఖర్, వంశీ, మీరు మీ 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 గ్రూప్ ఉంది, ఎక్కడ ఏం దొరుకుతాడా ఈవేళ లాగుదాం చూస్తున్నారు. ఇది నేను మంచి ఉద్దేశం అంటే దాంట్లోంచి మీరు ఒక్కరి గురించి ఇలా క్లాప్స్ కొడితే ఎలా చెప్పు. సో ఇలా పిఆర్ టీమ్ శేఖర్, వంశీ, మనోజ్ అండ్ వీళ్ళందరూ కూడా చాలా ఫెంటాస్టిక్ వర్క్ చేశారు. అండ్ తర్వాత తన మనసులోంచి ఇక్కడ ఏదైనా మనం చేయాలి, వర్క్ చేయాలి, ఐ మీన్ దీన్ని పబ్లిసైజ్ చేయాలి అంటంలో మరొక నిష్ణాతుడు ఈయన. దుర్మార్గుడు అసలు. ఎవరిని ఏమై పేరు ఏంటి, మన క్యాథరిన్ కాదు, నయనతారని ఒప్పించి అమ్మాయితో కూడా మనకి ప్రమోషన్స్ చేయించాడంటే కానీ అది ఆ సామాన్యమైన విషయం కాదండి. అమ్మాయి ఎవరికి ఒప్పుకోదు, తన లిమిట్లో ఉంటుంది. అలాంటి అమ్మాయి చేత ఒప్పించాడంటే మరి లోపల ఏమి ఎలాగ అడిగాడు, ఎలా కన్విన్స్ చేశాడు, అమ్మాయి మనసుని ఎలాగా ఒప్పించాడు, మనిషిని ఎలా ఒప్పించాడు అన్నది. మనిషి అనిపోయి మనసు అన్నానా తెలియదు, అది మీరే అడిగి తెలుసుకున్న తర్వాత. అండ్ అంత సంతోషంగా సినిమా చేసింది, అంత నవ్వుతూ చేసింది. నాతో 2 సినిమాలు చేసింది. అంత సీరియస్గా గుంభరంగా ఉండేది, హలో అంటే రెస్పెక్ట్ ఉన్నా సరే. బట్ ఈ సినిమాలు పగలబడి నవ్వేది. మరి గిలిగింతలు ఎలాగా ఎలా అమ్మాయిని ఒప్పించాడు. కానీ వండర్ఫుల్ డన్, ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఈ సందర్భంగా ఆ అమ్మాయి మాత్రం ఈ క్యారెక్టర్ ఒదిగిపోయింది. ఒక డిగ్నిటీ కానివ్వండి, ఒక గెయిట్ కానివ్వండి, ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి చేయాలి. మరొకరైతే సూట్ అయ్యేది కాదు. అటు బిడ్డల తల్లిగారు ఉండాలి, ఆ సీనియారిటీ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, స్టైల్ ఉండాలి, అండ్ ఫెంటాస్టిక్ లుక్స్, అపిరెన్స్ ఉండాలి. అన్నీ కలబోసినటువంటి నయనతారని సెలెక్ట్ చేసి ఎవరితోటైనా సరే నేను కాంప్రమైజ్ అవుతాను తప్ప అమ్మాయి విషయంలో మాత్రం అమ్మాయి అమ్మాయి ఉండాలని అన్నందుకు ఆ అమ్మాయి ఆ నిండుదనాన్ని సినిమాకి తీసుకొచ్చి పెట్టింది. అండ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది. రాఘవేంద్ర గారు అన్నారు భలే మ్యాచ్, చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్, సూపర్. ఇక క్యాథరిన్ కూడా తన నిడివి ఎక్కువగా ఉన్నా సరే అప్పీల్ చేసుకోవడానికి పెద్ద ఉందా చిన్నదా కాదు, మాతో కలిసి చెయ్యాలని తనకి ఉంది. చేసింది, రాణించింది, మెప్పించింది అలాగా. అండ్ ప్రతి ఒక్కరికి ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు, ఎస్ తమ్మిరాజు గారు. అండ్ ఎక్కడైనా సారీ ఫెంటాస్టిక్ సార్. అంటే సినిమాని మీరు పరిగెత్తించారు లాస్ట్లో. ఒక 40 నిమిషాలు, నేను 2.5 గంటలు చేశారు, ఒక 15 నిమిషాలు తగ్గించి. అండ్ టోటల్గా స్టోరీ మారిపోయింది. చాలామంది వీటి గణేష్ ఉన్నాడు కదా అని అన్నారు. ఆ వీటి గణేష్ లేపడంలో మీ ప్రధానమైన పాత్ర ఉందని తెలిసింది. దానివల్ల స్పీడ్ పెరిగిపోయి కథ మీదే ఫోకస్ అయ్యేలా చేశారు. దానికి మీ పాత్ర అంతా ఇంత కాదు. అంటే ఎడిటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటలో నేను ఫైనల్గా ఈ సినిమాకి మరీ సుస్పష్టంగా చూశాను. కొన్ని సాక్రిఫైజులు కావాలి. మీరు మన ఇంట్రో చేసాం గుర్తుందా, ఈ సినిమా బిగినింగ్లో ముహూర్తం అయిన రోజున మీరు అన్నారు లెంగ్తే కదా, ఎక్కువైతే కనుక తోక కట్ చేస్తా, మొక్కే కదా పీకేస్తాను డైలాగ్. రిలవెంట్గా ఒక డైలాగ్ రాశాడు, లెంగ్త్ మీ ఇష్టం, ఆయన పెంచుకుంటూ పోతే కనుక బాగోపోతే కత్తిరిస్తా అన్నారు. అది అలాగే చేశారు, కత్తిరించారు. చాలా సక్సెస్ఫుల్, చాలా బాగుంది, వండర్ఫుల్. ఇక సినిమా అంతా నారాయణ నారాయణ ఏమయ్యా అని అన్నానే. ఆ నారాయణ అనేది ఒక రైటర్ యొక్క ఆలోచన అండి. తను రేపు పొద్దున ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి అంటూ నారద మహాముని నారాయణ నారాయణ అంటూ 3 లోకాలు తిరిగినట్లుగా ఆ నారాయణ అనే రైటర్ తన పేరే పెట్టించాడు ఇందులో. నేను ఎన్నిసార్లు నారాయణ నారాయణ అన్నారు. ఆ నారాయణ అంటాం బాగుందని చాలా రిథమిక్గా తమాషాగా వేరియేషన్స్తో అన్నారని చెప్పేసి ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారు. అండ్ క్రెడిట్ గోస్ టు నారాయణ అండ్ సాయి. మిగతా వాళ్ళ పేర్లు నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అండ్ ఇదే మనం కొనసాగించాలి, ఇదే సక్సెస్. అమ్మా వైట్ మాస్టర్, ఎస్ యా సారీ అండి, వెంకట్ చాలా బాగా చేశారు వెంకట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్. అలాగే అతను ఫస్ట్ సాంగ్ ఫైట్ చేశాడు మనకి సభానంద, నభాకాంత్ అతను కూడా చేసాడు. వాళ్ళు రాలేదు, ఎందుకు తెలియదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికి తొందరగా ఫినిష్ అయ్యే చిరంజీవి అంటూ మా గౌడ, మా కెంపే గౌడ అంటున్నట్టు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి ఇవాళ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం వెనకాల ఆర్ద్రత ఉంది. ఇక్కడ ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ మొన్న చాలా చూస్తుంటాను మీడియాలో, నా ఫ్రెండ్స్ పంపిస్తుంటారు. అందులో ఒక లేడీ అంది,
ఇలాగ నిలబడుతూ చాలా ఆనెస్ట్గా కనిపించింది ఆవిడ. ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా, ఇలా కష్టపడాలా, ఎప్పుడెప్పుడో నేను సినిమాలు చూశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు, మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు, ఇప్పుడు నీకు ఓపుగుండి ఎంత చేస్తున్నావో, ఎంత శక్తి ఉండి చేస్తావో, భగవంతుడికి ఆ శక్తిని ఇవ్వాలి, కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావు అని చూస్తుంటే మాత్రం ఇంకా ఇంకా ఇవ్వాలా అని, నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను, మమ్మకు ఆనందం ఇవ్వడం కోసమే నువ్వు ఇది చేస్తావనేది సుస్పష్టంగా తెలుస్తుంది. అంతటి ఆనందం ఇచ్చి నువ్వు ఎంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు, వావ్ అనొచ్చు థియేటర్లో, కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుందయ్యా. నువ్వు రెస్ట్ తీసుకోవంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను, నేను ఎమోషన్ అయిపోయాను. భగవంతుడా నాకు ఏం జన్మించావు, ఇది ఏదో అంటారే ఒక ఇది ఈ రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు. అండ్ ఆ భగవంతుడు నాకు ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి అభిమానులు, ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లి గురించి చెప్తాను. అమ్మ, ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతుడు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను. సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎగ్జైట్మెంట్, అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను. అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను, శ్రమిస్తాను అనుకోకండి, మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తుంది. ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్. మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మీ నుంచి వస్తుంది. నన్ను ఆనందపడేవాడు, నన్ను చూసి ఆనందపడేవాడు, నన్ను ప్రశంసించేవాడు, నేను కావాలని కోరుకునేవాడు, నాకు ఇంకా లాంజివిటీ కావాలని కోరుకునేవాడు, చిరంజీవి ఇంకా ఈ ఇండస్ట్రీలో ఇంకా రాణించాలి, ఇంకా ఎంతో మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునే వాళ్ళ కోరిక ఉంది చూసారా, ఆ కోరిక తాలూకా పాజిటివ్ ఎనర్జీని నేను గ్రహిస్తూ నేను అంత ఎనర్జైజ్ అవుతున్నాను, అంత కష్టపడి పనిచేస్తాను, ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను. అందుకని దీనికి తుది లేదు, ఇది కొనసాగింపే తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మెమరబుల్ సంక్రాంతిని మా అందరికీ ఇచ్చినందుకు ఈ కాంబినేషన్కి స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ ఈ కాంబినేషన్లో మరో సంక్రాంతి, మరో పండుగ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు.